హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా చూశాను. సో బేసికల్గా మా పిల్లలైనా ఎవరైనా కానీ అందరూ కలిసి చూడాలంటే కొంచెం హర్రర్ మూవీస్ లైక్ చేస్తారు. సరేలే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, ప్లస్ దిల్ రాజు ప్రొడక్షను, ఇంకా కీరవాణి మ్యూజిక్, పీసీ శ్రీరామ్ కెమెరా ఉంది, ప్లస్ వైష్ణవి చైతన్య బేబీ తర్వాత వస్తారు మూవీ. ఒప్పుకుందంటే కొంచెం ఎంతో కొంత యాక్టింగ్ స్కోప్ ఉంటేనే ఒప్పుకునిద్దిలే అనుకున్నా. థియేటర్లో పెద్దగా ఆడకపోయినా కానీ మేబీ యావరేజ్ కంటెంట్ అయ్యి ఉండొచ్చులే అని చెప్పి స్టార్ట్ చేసాము. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే, హీరో ఎక్కడైనా మాయలు మంత్రాలు పూజలు దెయ్యాల గురించి ఇన్వెస్టిగేషన్, దెయ్యాలు కనపడుతున్నాయి, దెయ్యాలు వచ్చి మాట్లాడుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళి సీక్రెట్ కెమెరాలతో పాటు మఫ్టీలో వెళ్ళి షూట్ చేసి అక్కడ దెయ్యాలు లేవని చెప్పి ప్రూవ్ చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్లో పెడుతుంటారనమాట. ఇది వాళ్ళ వర్క్ బేసికల్గా. సో వాళ్ళకి ఒక పెద్ద టాస్క్ వచ్చింది అనమాట. ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అక్కడ ఆ బిల్డింగ్ పాడుపడిన బిల్డింగ్లో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ, అక్కడ ఒక దెయ్యం ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ, అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకున్న వాళ్ళని, దగ్గర దాకా వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తుందని చెప్పి వాళ్ళకు ఒక న్యూస్ తెలిసిద్ది. సో హీరో ఛాలెంజింగ్గా తీసుకుని వెళ్ళి ఆ బిల్డింగ్లో ఉంటాడనమాట. సో అక్కడ నిజంగానే దెయ్యం ఉందా లేదా, సో హీరో దెయ్యం ఉంటే హీరోని ఏమైనా చేసిందా, హీరో బతికి బయటకు వచ్చాడా, అసలు దెయ్యం ఎవరు అనేది తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. సో ఇది ప్లాట్. కాకపోతే ప్లాట్ ఓకే, మనకి హర్రర్ ప్లాట్ అయినా కానీ కొంచెం కొంచెం డిఫరెన్స్తో సేమే ఉంటాయి ఆ ప్లాట్స్ మొత్తం. కాకపోతే ఆ స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజింగ్ చేశాడు అనమాట. దెయ్యం ఉందన్నట్టు కాసేపు, దెయ్యం లేదన్నట్టు కాసేపు, మళ్ళీ దెయ్యం ఉందని చెప్పి స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంటే ఎటు పడితే అటు తిప్పేసినట్టు సీన్స్ ఎట్లా పడితే అట్లా తిప్పేశారనమాట. చాలా అరే ఉందా అంటే ఉందన్నట్టు, లేదా అన్నట్టు లేదనుకున్నట్టు. ప్లస్ మళ్ళా కాసేపు మళ్ళీ హీరో కళలు వస్తుంటాయి. అది జరిగిన సీన్స్ మళ్ళీ కళ్ళలాగా చూపిస్తాడు. 3-4 సీన్స్ చాలా చిరాగా కనిపిస్తుంది అనమాట మనకి. అసలు ఇంతకీ దెయ్యం ఉందా లేదా అని చెప్పి, చివరికి దెయ్యం లేదని చెప్పి, మళ్ళీ జస్టిఫికేషన్లో ఉందని చెప్పి, ఇట్లా చాలా కన్ఫ్యూజింగ్గా, ప్లస్ వాటికి లాజిక్స్ ఉండవు. జరిగిన సీన్కి అతని ఇస్తున్న జస్టిఫికేషన్కి లాజిక్ ఉండదు. అంటే ఇల్లాజికల్గా ఉంది, స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్గా ఉంది. దానివల్ల ఏంటంటే మనకి కొంచెం చిరాగా అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. అది ఫ్రెండ్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆశీష్ రెడ్డి పర్లేదు. వైష్ణవి చైతన్యకి స్టార్టింగ్లో అంటే ఫస్ట్ హాఫ్లో పెద్దగా కనిపించదు, క్లైమాక్స్కి వెళ్ళేసరికి కొంచెం రోల్ బాగానే ఉంటుందిలే కానీ బాగానే పర్ఫామ్ చేసింది. వైష్ణవి చైతన్య పేరు పెట్టే పని లేదు. వేరే వాళ్ళు కూడా పర్ఫార్మెన్సెస్ బాగానే చేశారు. ఇంకా టెక్నికల్ వాల్యూస్, కెమెరా, మ్యూజిక్ ఇవన్నీ చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఎంగేజింగ్గా అనిపించలేదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు వస్తుంది వేరే టెక్నికల్ డీటెయిల్స్ చూడాలనుకుంటే. అది ఫ్రెండ్స్. సో ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. మీకు కనుక ఏమన్నా హర్రర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ అయితే, పెద్దగా ఎంగేజింగ్గా లేదు, మీరు ఒకసారి కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో ఉంది, మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.